75 ఏళ్ళు ఉంటాయి. ఆయన మైక్ ఆన్లో లేదనుకుని వచ్చి అమ్మ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టమన్నారు అన్న. అంటే వాట్ ద హెల్ అంటే నేను అనేది మీరు ఒక పెద్ద ఒక పెద్ద కాదు నాగేంద్ర గారు, రాజకీయ ట్రూ ఏం సార్ ఇది నిజమా? మీకు పంపిస్తా, వీడియో అయిపోతేనే పంపిస్తా. ఏమంటాడంటే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టమన్నారమ్మా అంటాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మీ PCR లో అడిగితే ఇచ్చేస్తారు మీకు. ఇదంతా ఈ మధ్య ట్రెండ్ అయింది మళ్ళీ. అంటే నాయకుడు కూర్చొని నవ్వుతున్నాడు అక్కడ, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో ఆయనకు తెలుసు. నేనేమంటున్నానంటే ఎవరు మాట్లాడినా ఆన్సర్ ఇవ్వగలిగిన ఒక తండ్రి, అది నీటిపారుదల కావచ్చు, వ్యవసాయం కావచ్చు, క్షుణ్ణంగా తనున్న పార్టీలో 60 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని బయట నుంచిగా తన సొంత పార్టీలో ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అతను. ఆయన కూడా ఒకసారి చంద్రబాబు గారు ఎందుకు పుట్టానని నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నా మిత్రుడు అని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అంత సహృద్భావ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక కక్ష సాధింపుగా ఎందుకుంటుంది సార్? నేను అందుకే చెప్తున్నా, శేఖరన్నకు మాకేమన్నా భూమి తగాలా, వాటర్ తగాదాలా, లేకుంటే మేమేమన్నా ఏం లేవు కదా. ఆయన సిద్ధాంతాలు నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు అర్చునుడుగా గర్వంగా చెప్తున్నా. నాకు తెలియని విషయము ఆనంద్ సాగర్ సారు శేఖరన్న చెప్తే నేను స్వీకరిస్తా. నేనేం మేధావి ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఒక మంచి పాయింట్ చెప్పడం తీసుకుంటా. కానీ మేము కొట్లాడుతాం పార్టీల పరంగా, తప్పులేదు. అది ఆయన బాధ్యత కదా, అది ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఏం చెప్పాలనేది. అంత మాత్రాన మనం అదే ఇందాక అన్నారు కదా, తల్లులను చెల్లెళ్ళు ఏం చేస్తారనేది. నేను అటువంటి వాటిల్లో అత్యధికంగా ఫేస్ చేసిన వాళ్ళు నేను ఒకటి సార్. అంటే కొన్నిసార్లు బరస్ట్ అయిపోయి ఉండొచ్చు. మీరు నాకు 2 కుమారులు, భార్యలు, బిడ్డలు, అక్కలు, వాళ్ళు ఒక మాట మాట్లాడేసి ఈరోజు మనం గట్టిగా అనిపించిందే అనుకుంటే వాగ్వివాదంలో వెంటనే ఆ తల్లులను మా ఇంట్లో వాళ్ళని తిడుతూ కొన్ని లక్షల మెసేజ్లు. నేనైతే వాళ్ళని ప్రిపేర్ చేసిన, ఇది కామన్, నేను ఇంతే, ఏమైతుంది రా, ఇట్లాంటి అడ్రస్లతో వచ్చి తిడతా ఉంటారు. నవ్వుకుండేవాడిని అంతే. అంటే ఇంకంతకు మించి ఏం చేయలేం కదా సార్. ఈరోజు ఈ పరిస్థితి, ఈ సజ్జల, భార్గవ్ వీళ్ళు చెప్పినారు, పోసాని. నేను ఒక అరెస్ట్ అయిన లిస్ట్ చెప్తాను మీకు. మీరు ఇందాక చాలా గొప్పగా, చాలా అద్భుతంగా చెప్పారు. బోరుగడ్డ, వల్లభనేని వంశీ, పోసాని, లేదా వాళ్ళ ఆస్థాన, అంటే వాళ్ళ దగ్గర తెలియదు కానీ నేను వాళ్ళ ఆస్థాన నర్తకి నేను ఒక ఆమె శ్రీరెడ్డి ఆమె ఎవరో తిరుగుతుంది. వీళ్ళు మాట్లాడిన భాష తెలుసు కదా సార్. అంటే వీళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే నేను నిజంగా చెప్తున్నా, శేఖరన్ అని చెప్పాను, వాళ్ళ పార్టీ స్టాండ్ తీసుకుని వాళ్ళు మాట్లాడాలి, ఇంక్లూడింగ్ నేనైనా. అంత తప్పితే నాకు వద్దు రాజకీయాలు, నేను ఇంట్లో ఉన్నానంటే పోసానికి వచ్చి మళ్ళీ మద్దతు ఎట్ట చెప్తామండి? నేను నిలిపేసినాను, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు అని. ఇప్పుడు మళ్ళీ ఆయన అడిగితే సజ్జల, భార్గవ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చారండి, మాకెప్పుడు ఇచ్చేది అదే, మా దొంపదించారు, మాట్లాడారు అని. బోరుగడ్డ వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఓపెన్గా అడుగుతున్నా నేను మీ ద్వారా, వర్మ గారు, ఒక్కరన్నా ఈవెన్ వైసీపీ మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఎవరన్నా మంచి పని జరిగిందిలే అంటున్నారు తప్పితే ఇది అన్యాయం అని మాట్లాడే వాళ్ళు, పార్టీ స్టాండ్ తీసుకున్న వాళ్ళు తప్ప. అంటే వాళ్ళకి నేను యాక్సెప్ట్ చేస్తాను. బయట జనం ఏం చెప్తున్నారు సార్? ఆయన కూడా మొక్కుబడిగా నేను వాళ్ళ మాట్లాడుతున్నారమ్మా, లాయర్ వస్తున్నారని చెప్తున్నారు తప్పితే ఆయన తప్పలేదు. నేనేమంటున్నానంటే అన్ని విధాల ఆ స్థాయికి, ఆ నాన్నగారి లెగసీని తీసుకుపోయి ఆ సీట్లో కూర్చున్నటువంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఆయన ఆహార్యము, భాష, ఆయన యొక్క అంటే ఆ సమన్వయము, అవసరమైనప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీని కూడా టెంప్ట్ కాకుండా, తిట్టకుండా, లేదా తిట్టించి ఆనందపడకుండా, అది కూడా ఆయన అలవర్చుకుంటే బాగుండేమో. ఎందుకంటే ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇది వైసీపీ అనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత